హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం అయితే నేను హ్యాండ్తోనే బై హ్యాండ్ శారీ ప్రీ ప్లేటింగ్ అనేది ఇంట్లోనే చేశాను. అది మీకు యూస్ఫుల్ అయ్యే టిప్పుతోని చాలామందికి ఇంట్లో శారీ ప్రీ ప్లేటింగ్ అనగా టేబుల్, అలాగే హ్యాంగరు ఇవన్నీ కావాలి, ఐరన్ బాక్స్ ఉండాలి, క్లిప్స్ ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా. అవి ఏమీ లేకుండా నేను ఒక సింపుల్ టిప్తోనే చెప్తాను. మనకి కటర్ ఉంటుంది కదా, మనం ఏదైనా పొయ్యి మీద పెట్టినప్పుడు వేడిగా పట్టుకోకుండా ఉండటానికి, కాలకుండా ఉండటానికి మనకి కటర్ యూజ్ చేస్తాం. ఆ కటర్తోనే మనం ఒక క్లిప్ తయారు చేశాను అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ఇది ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఉన్న రబ్బర్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ అనేది నేను ఫోల్డ్ చేశాను. ఇంకా ఇంట్లో టీవీ టేబుల్ ఉంది, ఆ టీవీ టేబుల్ దగ్గరే ఇంకా శారీ ప్రీ ప్లేటింగ్ అనేది చేస్తూ ఉన్నానన్నమాట. ఇంట్లో మీకు ఏదైతే అవైలబుల్ ఉందో అక్కడే చేసుకోవచ్చు. మనకి టేబులే, అదే టేబుల్ ఉండాలి, ఐరన్ బాక్సే ఉండాలని ఏం లేదు. నేను శారీ పైట్ చెంగు ప్లేట్స్ మొత్తం ఒక ఈక్వల్గా చేసుకొని ఇంకా టేబుల్ దగ్గర అనేది ఫిక్స్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ కటర్కి రబ్బర్తో ఫిక్స్ చేసుకున్నాను కదా క్లిప్ అనేది, అది నేను టేబుల్ మ్యాక్స్ చేసి పెట్టేశాను అనమాట. ఫిక్స్ చేశాను. చూడు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. క్లిప్స్ అన్నా కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటాయేమో, కానీ మనకి కటర్ అయితే మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. వందలు పెట్టి మనం బయట ఇచ్చే బదులు మనం కూడా ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది. మనం కూడా వచ్చినట్లు ఉంటుంది, మన శారీస్ మనం కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు కదా. అందుకే ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవ్వాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా ఈక్వల్ పార్ట్స్లో చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఐరన్ లేకుండా మనం హ్యాండ్తోనే రఫ్ చేసుకుంటూ ఉంటే చాలు. ఇంకా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ నేను తీసుకున్నాను పైట్ చెంగు దగ్గర. నెక్స్ట్ చెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ అనేది చూసుకుంటూ మనం ప్లేట్స్ని హ్యాండ్తోనే రఫ్ చేసుకుంటూ వస్తే చాలా నీట్గా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. ఇంకా కుచ్చుల దగ్గర అనమాట, మనకి ఎన్ని ప్లేట్స్ కావాలో అన్ని ప్లేట్స్ కూడా నేను పర్ఫెక్ట్గా సెట్ చేసి పెట్టుకున్నా. ఇంకా హ్యాండ్తోనే అది కూడా రఫ్ చేస్తూ వచ్చి ఇంకా సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, మనం అవి సెట్ చేసుకుంటూ ఉన్నాను. మనం శారీ కట్టుకున్నప్పుడు ఇవి తీసేసుకోవచ్చు. అప్పుడు ప్లేట్స్ అన్నీ కూడా ఈక్వల్ పార్ట్స్లో వస్తాయి, చక్కగా ఉంటుంది. చూడండి, కింద నుంచి చూస్తే మీకు చాలా చక్కగా కుదిరింది కదా. హ్యాండ్తోనే చేశాను, నో ఐరన్ బాక్స్, ఓన్లీ టీవీ టేబుల్తోనే నేను చేసుకున్నాను. శారీ ఫోల్డింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బై హ్యాండ్తోనే మొత్తం చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్తో, మరిన్ని టిప్స్తో మీ ముందుంటాను. చాలా చక్కగా వచ్చింది, హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో తెలియచేయండి. చూడండి, బై హ్యాండ్తో ఇంత వస్తాయి. మీరు కూడా ట్రై చేస్తే ఇంకా బాగా వస్తుంది, మీరు సాటిస్ఫై అవుతారు కదా. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.